దైవ మర్మములు. సహోదరు భక్సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. మార్చి 13. ఈరోజు వాక్య భాగము, నాకు వేరుగా ఉండి మీరేమియో చేయలేరు. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం. మనము విశ్వాసముచే పునరుద్ధానపు శక్తిని పొందవలెను. ఆ శక్తి ద్వారానే మనము సమస్తమైన శోధనలను, హద్దుబాటులను జయించగలము. అదే శక్తి ద్వారా యేసుక్రీస్తును గురించిన జ్ఞానము కలిగి ఉందుము. అందువలనే అపోస్తలుడైన పౌలునకు దర్శనములు, స్వప్నములు, సూచక్రియల యందు ఆసక్తి లేకపోయెను. మూడవ ఆకాశమునకు ఎత్తబట్టుటకు సహితము అతడు కోరుకొనలేదు. అయితే క్రీస్తును, ఆయన పునరుద్ధానపు శక్తిని ఎరుగుటకు బలమైన ఆశ కలిగి ఉండెను. ఫిలిప్పీ 3వ అధ్యాయము 10వ వచనం. అనేక పర్యాయములు తప్పిపోయిన తరువాతనే ఇటువంటి విశ్వాసము రాగలదు. ప్రారంభములో ఎందుకు అనేకసార్లు ప్రార్థించవలెను అని మనము ప్రశ్నించుదుము. ఉదయమున 10 నిమిషములు ప్రార్థించగానే అలసిపోవుదుము. అందువలనే విశ్వాసములో బలహీనముగా నున్నాము. తెలిసియో తెలియకయో మనము సొంత శక్తిపై, జ్ఞానంపై ఆధారపడదుము. మనుష్య మాత్రులముగా మనము బైబిల్ జ్ఞానము కలిగి ఉన్నను శోధనలను జయించలేని వారముగా ఉన్నాము. దినదినము తలంపుల ద్వారాను, మాటల ద్వారాను, క్రియల ద్వారాను సాతాను అభ్యంతరం తీసుకొని వచ్చును. మనము ఎడతెగక ప్రభువు మీదనే ఆధారపడినట్లు ప్రభువు మన జీవితంలోనికి ఏదో ఒక నిరాశ, బాధాకరమైన పరిస్థితిని పంపును. ఆయనకు వేరుగా ఉండి మనం ఏమియో చేయలేము. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం. సమస్త కార్యముల కొరకు మనము ఆయనపై ఆధారపడుదుము. సాధారణముగా పెద్ద సమస్యల కొరకే మనము ప్రభువుపై ఆధారపడవచ్చును. అట్టి వైఖరి మనలను పతనమునకు నడుపును. కనుక చిన్నవాటి కొరకును, పెద్దవాటి కొరకును, ప్రతి భారము కొరకును, ప్రతి చర్య కొరకును ఆయన పునరుద్ధాన శక్తిని కోరుకొనవలెను. ప్రైజ్ ది లార్డ్.